ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన ప్రభు పెరట అందరికీ వందనాలు. మన రక్షకుడైన యేసయ్యకు స్తోత్రం. మనకు ఆశ్రయంగా, దుర్గంగా, కోటగా ఉన్న దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు. భూమిని, ఆకాశాన్ని సృజించిన దేవునికి స్తోత్రం. మనల్ని సృష్టించిన దేవునికి స్తోత్రం. ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలమున మన హృదయాల్ని దేవుని చేతిలోకి అప్పగిద్దాం. పరిశుద్ధం చేయండి యేసయ్యా, మమ్మల్ని పరిశుద్ధం చేయండి యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు తండ్రి. స్తోత్రం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కనికరం గల దేవుడు, మనల్ని చెయ్యి విడువని దేవుడు, నిన్ను చెయ్యి విడువని దేవుడు, నిన్ను నాశనం చేయడి దేవుడు ఆయన. ఆమేన్. ఎంత పెద్ద తప్పు చేసినా దేవుని దగ్గర మరిచిపోకుండా మీ హృదయాలలో ఉన్న పాపములన్నింటినీ దేవుని చేతికి అప్పగించి మళ్ళీ పాపం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నీ పైన కనికరం చూపించి ఆ పాపములన్నింటినీ తొలగించి నిన్ను హత్తుకుంటాడు. ఆమేన్. నీ పాపములన్నింటినీ క్షమిస్తాడు. మిమ్మల్ని నాశనం చేయడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను చెయ్యి విడువడు దేవుడు, ఎన్నటికీ చెయ్యి విడువడు. ఆమేన్. పాపం చేసినవన్నింటిని ఆ పాపంలను విడిచిపెట్టి దేవుని మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు నిన్ను నాశనం చేయడు, నిన్ను చెయ్యి విడువడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమేన్. ఈ ఉదయకాలంన ఎవరైతే యేసయ్యా పాపపు ఊబిలో బ్రతుకుతున్నారు, వాళ్ళ పాపములన్నింటినీ క్షమించి యేసయ్యా వాళ్ళ హృదయాలను పరిశుద్ధం చేయండి. హృదయంలో వచ్చే పాపములన్నింటినీ ఒప్పుకొని మీ చేతులకు అప్పగించి యేసయ్యా ఇంకొకసారి మేము పాపం చేయకూడదు అని చెప్పే ప్రతి ఒక్కరిని విడుదల చేయండి. వాళ్ళను చేయి విడువద్దేసయ్యా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నాను. చిన్నపిల్లలు, పెద్దల్ని, యవ్వనస్తుల్ని, ప్రతి ఒక్కరిని, అధికారుల్ని, పరిశుద్ధ దైవజనులందరినీ నీ చేతులు అప్పగిస్తా. అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉండి ఈ పగలంతా కాపాడండి. వెళ్ళే మార్గంలో, పని చేసే చోట, అన్ని చోట్ల నువ్వు ఉండండి తండ్రి. తోడుగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.